అంతర్జాతీయ క్రికెట్లోకి ఎందరో ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ కొందరు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తారు. అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేస్తారు. ఏళ్లపాటు ఆటలో రారాజులుగా నిలుస్తారు. అలాంటి జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ముందే ఉంటారు. 3 ఫార్మాట్లలోనూ స్టార్ ప్లేయర్లు ఇంపాక్ట్ చూపించారు. భారత జట్టుకు ప్రధాన ఆయుధాలుగా నిలిచారు. ఇటీవలే ఓ ఫార్మాట్కు బై చెప్పారు. వన్డేలు, టెస్టుల్లోనే కొనసాగబోతున్నారు. 2 ఫార్మాట్లలోనూ ఎక్కువ కాలం ఆడకపోవచ్చనే చర్చ జరుగుతోంది. మరో 2 ఏళ్లలో ఆటను ముగించే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. అయితే కోహ్లీ, రోహిత్ ఆటకు పూర్తిగా దూరమైతే టీమిండియా పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరమే. భారత జట్టుకు బెంచ్ స్ట్రెంత్ బలంగానే ఉంది. కానీ కోహ్లీ, రోహిత్ల సుదీర్ఘకాలం ఆడే క్రికెటర్లు ఎవరన్నదే ప్రశ్న. మొన్నటికి మొన్న జింబాబ్వేతో సిరీస్లో యువ ప్లేయర్లు అద్భుతంగానే రాణించారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నారు. సీనియర్లు లేని సమయంలోనే టాలెంట్ను చూపించేశారు. టీ20ల్లో టీమిండియా ఫ్యూచర్పై ఓ అంచనాకు వచ్చేలా చేశారు. వన్డేలు, టెస్టుల్లోనూ కోహ్లీ, రోహిత్ ప్లేసులను భర్తీ చేసే ఆటగాళ్ల కోసం ఇప్పటినుంచే టీం మేనేజ్మెంట్ ఆలోచన చేయాలనే చర్చ జరుగుతోంది. హిట్ మ్యాన్ విరాట్ పూర్తిగా ఆటకు దూరమయ్యే సమయానికి సరైన ఆటగాళ్లు జట్టులో సెటిల్ అయ్యేలా చూడాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా స్పందించాడు. బ్యాటింగ్లో టీమిండియాకు సమస్యలేవీ లేదన్నాడు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ వంటి వాళ్లు జట్టులో సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి వారి అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని అన్నాడు. ప్రస్తుతం జట్టులోకి చాలా మంది యువ ప్లేయర్లే వస్తున్నారన్నాడు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ మాత్రం 3 ఫార్మాట్లలో కీలకం అవుతారని అన్నాడు. బ్యాటింగ్లో బుల్లెట్ స్పీడ్తో దూసుకుపోయేది వాళ్లే అన్నాడు. సుదీర్ఘకాలం భారత జట్టు తరఫున ఆడాలనే కసి యువ ప్లేయర్లలో ఉందని అన్నాడు. టీమిండియాకు భవిష్యత్తులో గిల్, జైస్వాల్ ప్రధాన ఆయుధాలు అవుతారని అన్నాడు. ఇప్పుడు కోహ్లీ, రోహిత్ మాదిరిగా జైస్వాల్, శుభ్మన్ కూడా బ్యాటింగ్లో కీలక పాత్ర పోషిస్తారని అన్నాడు. మరోవైపు ఆటకు కోహ్లీ, రోహిత్ దూరమయ్యాక ఆ ప్లేస్ను భర్తీ చేయడం తేలిక కాదని మాజీలు అంటున్నారు. యువ ప్లేయర్లు సెటిల్ అవడానికి సమయం పడుతుందని అంటున్నారు. స్టార్లతోనే ఆటకు అట్రాక్షన్ వస్తుందంటున్నారు. గిల్, జైస్వాల్ కూడా స్టార్స్ అయ్యేలా కనిపిస్తున్నారని చెబుతున్నారు. కానీ ఒక తరం ఆటగాళ్లను మరో తరం ఆటగాళ్లతో మాత్రం పోల్చకూడదని అంటున్నారు.